కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కేస్తా, నేను కొట్టిన దెబ్బకి ఆయన పోయి ఫామ్ హౌస్లో పడున్నాడు, ఇలాంటి పదజాలం కేసీఆర్ ఇందులో ఒక 30% వాడాడు. ఆయన రఫ్ అండ్ టఫ్గా అలా వాడిన దానికి ఆయన్ని ప్రేమించారు ఎవరైనా? ప్రేమించేవాళ్ళు కూడా ద్వేషించారు, ప్రేమించేవాళ్ళు కూడా దూషించడం ప్రారంభించారు. ఏమిటి ఈ పదజాలం అన్నటువంటి దాని వలన కర్మ దెబ్బతీసింది ఆయనకి, ఆ పార్టీకి. నోటి దూల అన్నటువంటిది పెద్ద సమస్యగా మారింది, దెబ్బతిన్నది. ఆ దూలని ఎత్తి చూపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ అంతకంటే దారుణమైనటువంటి నోటి దూల చూపెడితే కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? తొక్కేస్తా, నలిపేస్తా, నాశనం చేసేస్తా, వాళ్ళ సమాధుల మీద నుంచి అడుగులు వేస్తా, వాళ్ళ సమాధి మీద నేను పునాదులు వేస్తా, ఇట్లాంటి పదాలు ప్రజలు కోరుకుంటారా? నీకెన్ని ఓట్లు వచ్చినాయో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల మధ్య తేడా కొన్ని లక్షల్లో ఉంటాయి, కోట్లల్లో అయితే కాదు. అత్యసరే వచ్చింది. నెక్స్ట్ గెలుస్తానన్నటువంటి ఉత్సాహం వేరు, ధైర్యం వేరు. కానీ నాశనం చేస్తా, అణచివేస్తా, తాట తీస్తా, చర్యలు తీసుకుంటా, ఇక పైన లెగవనివ్వకుండా చూస్తా లాంటి పదజాలాన్ని ప్రజలు హర్షిస్తారా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పదాల్ని అంగీకరించచ్చా? ఈ విధమైనటువంటి భావజాలం సక్రమేనా? ఆలోచించుకోవాల్సి.